ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నా పేరు కార్తికేయన్, గ్రీష్మకేయన్ కోచింగ్ తరగతులకు డైరెక్టర్. ఈరోజు ఈ వీడియో నందు మన ముందు మిస్టర్ వెంకట్. తను మన భారతదేశం గర్వించదగ్గ ఒక స్వాతంత్ర యోధుడు. ఆయన పేరు మరేది కాదు, అల్లూరి సీతారామరాజు గారు. ఆయన ఆశయం గురించి చక్కగా వివరించడానికి మిస్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మిస్టర్ వెంకట్ని పలకరిద్దాం. మిస్టర్ వెంకట్, మీ గురించి కాస్త. అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను గ్రీష్మకేయన్ కోచింగ్ క్లాసెస్కు వెళుతున్నాను. మిస్టర్ వెంకట్, మీరు మా వీడియోలో భాగస్వామిగా అయినందుకు మేము మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే, అల్లూరి సీతారామరాజు గారి గురించి, ఆయన ఆశయం గురించి మీరు మాకు వివరించాలి. ఆయన ఆశయం ఎటువంటిది అనే గొప్పతనాన్ని గురించి మీకు మరో అందరం వేచి ఉన్నాం మీ మాటల కోసం. సిద్ధమేనా? ఎవడు ఇచ్చారు తెల్లదొరల తనకు హక్కు, తన గడ్డగాని గడ్డపై కాలు పెట్టి దౌర్జన్యానికి దిగాడు. తెల్లదొరలకు దద్దం చేయకపోయినకు మన్యం వీరులకు మనగాడు లేడు. మన్యం వీరుల కంటే మనగాడు లేడు. నిత్యం చచ్చే అందుకంటే పోరాడి యుద్ధంలో చావడం నిత్యం. బ్రిటిష్ నిరంకుశ శాఖలపై తిరుగుబాటు, ప్రభుత్వంపై విప్లవం, ప్రతి మానవుడికి జన్మ హక్కు. ఇది సీతారామరాజు ఒక్కడే కాదు, మన్యం వీరులతో కొనసాగింపున్న సీమ దొరల శబ్దం భారత ఖండంలోనే వినిపించ వీలు లేదు. సింహాలు విహరించే స్థలములో నక్కలకు ప్రవేశము లేదు. ధన్యవాదములు. సింహాలు విహరించే స్థలంలో నక్కలకు ప్రవేశం లేదు. మిస్టర్ వెంకట్, సో మన్యం వీరుల గొప్పతనం గురించి చాలా చక్కగా ఆయన ఆశయాన్ని వివరించిన మిస్టర్ వెంకట్ గారికి ధన్యవాదాలు. మీకు కూడా ప్రేక్షక మహాశయులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి అల్లూరి సీతారామరాజు గొప్పతనం మీకు తెలిసే ఉంటుంది. ఆయనంత గొప్ప యోధుడు మరొకరు లేరు. ధన్యవాదాలు ఈ వీడియోని వీక్షించినందుకు. నేను కార్తికేయన్, గ్రీష్మకేయన్ కోచింగ్ తరగతుల డైరెక్టర్. నమస్సుమాంజలు.